బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లతో కుమ్మేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో పాటు టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని కూడా నమోదు చేసి మాస్ రచ చేయగా సాలిడ్ వసూలతో రచలేపిన ఈ సినిమా ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ ను దాటి మంచి లాభాలను అందుకోగా తెలుగు రాష్ట్రాలలో మాత్రం 145 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకోగా ఓపెనింగ్స్ కుమ్మేసిన ఏరియాల వారి బిజినెస్ ను చాలా తక్కువ ఏరియాలో మాత్రమే రికవరీ చేసి టోటల్ రన్ లో కొంత లాస్ నైతే దక్కించుకొని పరుగును పూర్తి చేసుకుంది. నైజాంలో సీడెడ్ లో మంచి జోరును చూపించిన ఈ సినిమా టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాం లో 52.50 కోట్లు, సీడెడ్ లో 17.85 కోట్లు, వైజాగ్ లో 16.42 కోట్లు, ఈస్ట్ లో 12.18 కోట్లు, వెస్ట్ లో 8.5 కోట్లు, గుంటూరులో 11.05 కోట్లు, కృష్ణాలో 9.74 కోట్లు, నెల్లూరులో 4.8 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న సినిమా టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో 133.03 కోట్ల దాకా షేర్ ను 200.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకుంది. టోటల్ గా 145 కోట్ల బిజినెస్ కి గాను 133 కోట్ల రేంజ్ లో షేర్ ను రికవరీ చేసిన ఈ సినిమా 12 కోట్ల లోపు లాస్ ను అందుకుంది. ఓవరాల్ గా వరుస ఫ్లాప్స్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కి ఓజీ తిరుగులేని కంబ్యాక్ మూవీగా నిలిచింది. పోటీలో కాంతారా చాప్టర్ 1 సినిమా ఉండటం, ఏ సర్టిఫికేట్ వలన ఫ్యామిలీ ఆడియన్స్ అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి రాకపోవడం వలన వాల్యూ బిజినెస్ ను తెలుగు రాష్ట్రాల్లో దాటలేకపోయింది ఈ సినిమా. కానీ వరుస ఫ్లాప్స్ తర్వాత పవన్ కళ్యాణ్ కి సెన్సేషనల్ కంబ్యాక్ మూవీగా నిలిచిన ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చేసే సినిమాలకు ఎక్స్ట్రాడినరీ ట్రెండింగ్ బాక్సాఫీస్ దగ్గర సొంతమయ్యే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇక ఏరియాల వారీగా టోటల్ రన్ లో సినిమా సాధించిన పూర్తి కలెక్షన్ వివరాలను మరో వీడియోలో అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.